అందరికీ నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ మహాద్భుత గీతం యొక్క 4వ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ మరలా సుస్వాగతం. గురుభ్యో నమః. ఇది ఈ 4వ భాగం ఆఖరి భాగం ఎక్కడి నుంచి కొనసాగుతుందంటే 3వ భాగం చివరిలో ఘంటసాల మాస్టారు వాయిస్ అలాగే మల్టిపుల్ వాయిస్తో రాగం ఉంటుంది. అదంతా ఇక శివశంకర్ని పాడతారు. మళ్ళీ ఒక సోలో రాగం పై స్థాయి వరకు వెళ్తుంది. దాని తర్వాత వచ్చినటువంటి సితార్ బిట్ అయిన తర్వాత మనం ఇంకా ఆఖరి పోర్షన్కి వచ్చాం, పాట ఆఖరి పోర్షన్కి. అయితే ఇందులో స్వరకల్పన చాలా ఏళ్ల క్రితం నేను చేసిన వీడియోస్లో ఉన్నాయి, అందుకని స్వరకల్పన మీకు కనపడదు ఇందులో. ఆ స్వరకల్పన కావాలంటే పాత వీడియో చూడండి, ఆల్మోస్ట్ 4.5 years బ్యాక్. సో ఇప్పుడు ఆ సితార్ బిట్ అయిపోయిన తర్వాత ఒక pakhaawaj అంటే హిందుస్థానీ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్, దాని మీద ఒక చక్కని నడక వినపడుతుంది మనకి. అది అయిపోయాక మళ్ళీ ఘంటసాల మాస్టర్ తోం 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 అక్కడి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు నిజ 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 సని 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 స నిజ నిజ ని నిజ నిజ ని నిగరిగని సదని స అదనమాట. నిగరిగని సదని స అనగానే మళ్ళీ సితార్ బిట్ వస్తుంది పక్కనే, అవే స్వరాలు. రిగరిగని సదని స ఒకసారి వస్తుంది. తర్వాత మళ్ళీ ఘంటసాల మాస్టర్ పైన ఇదంతా కూడా రి 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 స రి 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 ని స స స స ద ని స ని రి స ని ని స ని రి స ని ద ని ప అది. అనగానే మళ్ళీ సితార్ బిట్ స ని రి స ద ని ప అయిపోయాక మళ్ళీ ఘంటసాల మాస్టర్. ఇక్కడ మనకి మళ్ళీ మల్టిపుల్ వాయిస్ వినబడుతుంది. తానం అంటారు దీన్ని, తానం. తానం తానం అని వస్తుంది చూసారా, అట్లా తానం అంటారు. ఆ స్టైల్లో పాడినటువంటి ఈ పోర్షన్ ఇది. తర్వాత సారీ దీనికి స్వరం చెప్పలేదు కదా. గగ గగ స రి 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 ని స స స ద ని రి ని స తర్వాత ఓకే అది అయిపోయింది. ఒక దైవత్వం అలా కనపడుతుంది మనకి ఆ స్వరాల్లో. సో అనగానే మళ్ళీ సితార్ బిట్, ఇది చాలా బాగుంటుంది, భలే లెంగ్దీ బిట్. సదని స రి రి స రి సదని స నిని ద ని నిని ద సదని దిరి సరి స సారీ నిని ద సదని దిరి సరి స మమ రి సని సరి రి సని దని స ఇదంతా పైనే. భలే భలే కొంచెం స్లోగా వాయిస్తాను, ఫాస్ట్ అయిందేమో. అయిపోయింది. సో మధ్యలో వచ్చేటువంటి సితార్ బిట్స్ 3 చెప్పేశాను కాబట్టి ఇప్పుడు పాట పోర్షన్ మాత్రం మళ్ళీ ఒకసారి మొత్తం చూద్దాం. అనగా సితార్
మళ్ళీ పాట, మళ్ళీ సితార్, మళ్ళీ పాట, సారీ ఈ పోర్షన్ నుంచి మళ్ళీ చూద్దాం. మళ్ళీ సితార్, తర్వాత దని. ఆ స్వరకల్పనకే నేను చెప్పాను, బాగా పాత వీడియోలు ఉంటే అక్కడ చూడండి, అక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం కోడాకు వెళ్ళిపోతున్నాం. కోడా అంటే ఆఖరి పోర్షన్. గరిదని సరిపా అని వస్తుంది చూసారా, ఆ పా దగ్గర నుంచి చూపిస్తున్నాడు లాస్ట్ కోడా. అని మళ్ళీ ఈ స్థాయిలో శివశంకరి అనేసి ఆపేస్తారు. అయితే పైన స్వరాలు ఏంటంటే అంటారు చూసారా, ఇక్కడ చూడండి ఆ స్థాయి చూడండి. 1.5 శృతిలో పై షడ్జము, ఆ పైన పంచము, ఆ దానికి గమకం, అది మళ్ళీ దావంతో మనకు లైట్గా ఆ నీ1 కూడా వినబడుతుంది. అంటే ఇక్కడ దాకా వెళ్ళింది ఆయన గొంతు. ఆయన రేంజ్ చూడండి ఘంటసాల మాస్టర్, ఆ నీ1 కూడా చూపించారు. సో అంటారు. లాస్ట్లో నాకు మళ్ళీ అంటే నీటు డైరెక్ట్గా వాడారని కాదు, బట్ ఎందుకో కొంచెం ఆ నీటు టచ్ అయిందా అనిపిస్తుంది మీకు ఆ రాగం వింటే. ఓకే, జాగ్రత్తగా గమనించాలి మీరు. బట్ మనకు మామూలుగా మొత్తం ఆలాపన ఆ రాగం అంతా వింటే నీ1 లాగే ఉంటుంది, బట్ నీటు టచ్ అయిందేమో నాకు అనిపించింది. జస్ట్ కొంచెం ఆ లాస్ట్ ఆ సాకి వెళ్ళేటప్పుడు నీటులోంచి అలా కొంచెం స్లైడ్ చేసి తీసుకున్నారా అన్నట్టుగా అనిపించింది నాకు. సో జస్ట్ మీకు చెప్తున్నాను అంతే. సో ఈ లాస్ట్ కోడ మాత్రం చూద్దాము. అని అక్కడ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ ఈ స్థాయిలో ఒకసారి శివశంకరి అంటారు అంతే. సో ఈ 4 భాగాలతోటి ఈ అత్యద్భుత అతి గొప్ప గీతాన్ని పూర్తి చేయగలిగాను. ఈ ఆఖరి భాగం సమ్మరైజ్ చేయాల్సి వస్తే తాత్పర్యం, 3వ భాగం చివరిలో ఒక సితార్ బిట్తో ఆపేసాము. దాని తర్వాత ఇప్పుడు కంటిన్యూషన్ వెంటనే ఒక పఖావజ్ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్ నడక వస్తుంది, జతి. అదయ్యాక తోమ్ 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 అనే తానం పాడతారు ఘంటసాల మాస్టర్. అక్కడి నుంచి మొదలెట్టాం. ఆయన పాడడం, మధ్యలో సితార్ బిట్, ఆయన మళ్ళీ పాడడం, మళ్ళీ సితార్ బిట్, అలా 3 సితార్ బిట్లు ఉంటాయి. ఆ సితార్ బిట్స్ అన్నీ కూడా చూసాము. అయిపోయాక ఈ స్వరకల్పన పాత వీడియోలో ఉంటుంది, అది ఉండదు. దని 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 అదంతా పాత వీడియోలో.
మళ్ళీ ఆఖరణ కోడ పై స్థాయి పంచమం దగ్గర ఘంటసాల మాస్టర్ పాడిన రాగం చూపించాను. అదయ్యాక మళ్ళీ ఇక్కడ శివశంకర్. సో ఇది ఈ పాట అత్యధిక విన్నపాలు వచ్చినటువంటి అధిక ప్రాధాన్యత వర్గంలో చేశాను కాబట్టి వచ్చే వీడియోలో ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం విన్నపంతోనే ఉంటుంది వీడియో. సో అంతవరకు చక్కగా ఈ గొప్ప గీతాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. సెలవు, నమస్కారం.